హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ, ఆ, ఫ్రెండ్స్, నాకైతే 1000 మంది సబ్స్క్రైబ్ అయ్యారనమాట. కానీ నేను ఫస్ట్లో వీడియో పెట్టినప్పుడైతే అనుకున్నాను 1000 మంది అయితే అంటే కేక్ తెచ్చుకొని కట్ చేసుకుందామని. కానీ అంత హ్యాపీగా అయితే లేను ఫ్రెండ్స్. అందుకని చెప్పేసని మళ్ళీ 2000 మంది అయితే కరెక్ట్గా కేకు తెచ్చి కట్ చేసి మీ అందరికీ పెడతాను. అది ఈరోజు ఏంటంటే చింగరకొండ తిరణాలన్నమాట. అయితే వెళ్ళేసి ఇప్పుడే వచ్చాను. టైం వచ్చేసి కరెక్ట్గా 10 అయింది. ఎట్లుంటుందంటే మేము 7 గంటలకల్లా అక్కడ ఉంటాం ఫ్రెండ్స్. మళ్ళీ 8:30కి 9ంటికల్లా దారి పడతాం అనమాట. 10ంటికల్లా ఇంట్లో వచ్చి ఉండాలి. అది అక్కడి నుంచి మేము బయలుదేరింది కరెక్ట్గా 9ంటికల్లా బయలుదేరాము. 9ంటికి బయలుదేరితే మాకు ఇక్కడికి వచ్చేలాగా ఏంటంటే ఒక గంట పట్టిందనమాట. అంటే టైం 10 అయింది. వచ్చి వేరే వాళ్ళు మనీ ఇవ్వాల్సి ఉంటే ఇవ్వట్లేదని మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ కలెక్షన్కి వెళ్ళాను అనమాట. కొంతమంది అయితే తిరణాలకు వెళ్ళారు, కొంతమంది అయితే కలెక్షన్ డబ్బులు ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్, ఏదైనా మనం కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుందన్నమాట. అది నేను నమ్మేది. మీకు వీడియోలో కూడా చూపిస్తాను. అంటే అక్కడ తీసిన వీడియోలో నేను ఒక అమ్మాయితోటి సెల్ఫీ దిగా. ఫ్రెండ్స్, అసలు నిజంగా ఆడవాళ్ళు కష్టపడితే ఎంత కష్టపడతారనేది నాకైతే ఆ అమ్మాయిని చూసాను. పెద్ద డోలు ఒకటి నడుముకి కట్టుకొని ఆ అమ్మాయి మగోళ్ళతో పాటు వాళ్ళది ఎక్కడో చాలా దూరం అంట. వాళ్ళు 20 మందో 25 మంది వస్తే ఒక 2 లక్షలు అలా మాట్లాడుకొని వస్తారంట. అసలు ఎంత కష్టమో ఫ్రెండ్స్, అసలు చాలా చాలా కష్టం అనమాట. మగోళ్ళతో పాటు వేస్తుంది ఆ అమ్మాయి. అంటే ఏమంటారు, ఇలా కొడతారు నడుముకి డోలు కట్టుకొని. నాకైతే అనిపించింది, ఏమండి, ఒక్క పని తప్పనిచ్చి ఏ పని చేసుకున్నా తప్పులేదండి. అదేంటో చెప్పిన దొంగతనం ఒక్కటే. పెద్దోళ్ళు ఏమనేవాళ్ళు అంటే దొంగతనం ఒకటి, ఇంకో పని ఒకటి, ఆ రెండు తప్పనిచ్చి ఏదైనా చేసుకోవచ్చు అని పెద్దోళ్ళు అనేవాళ్ళు. నాకు తెలిసి నేనైతే దొంగతనం ఒక్కటి చేయకుండా ఆ పెద్దవాళ్ళు అన్న రెండో పని కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చేసుకునేవాళ్ళు చేసుకుంటున్నారన్నమాట. అది నేను తప్పని అన్ను. ఎందుకంటే అది ఎవరు కడుపు కొట్టి చెయ్యట్లే ఆ పని, తన శరీరాన్ని తను అమ్ముకొని చేస్తుందన్నమాట. అది తన ఒంటి మీద హక్కు. అది తప్పు అంటే ఆల్రెడీ ఇంకా నేను చెప్పక్కర్లేదు. కొన్ని లైసెన్సులు కూడా ఇచ్చారు ఆ పనులకి, మీకు అందరికీ తెలుసు కదా. అందువల్ల ఏంటంటే అది తప్పని నేను అన్నమాట. ఎవరు తలరాత ఎలా రాస్తే అలాగండి. అంతేగాని అందరికి ఒకేలాగా ఉండాలి, అందరికి ఒకేలాగా జరగాలంటే జరగదు. ఒక్కో ఆడగూతురికి తినటానికి తిండి కూడా లేక ఎంత ఇబ్బంది పడిద్దో అది చూసే వాళ్ళకే అర్థమైతే, అనగబిచ్చే వాళ్ళకే తెలిసిద్ది. కానీ మనమేదో ఒక స్థాయిలో ఉండామని చెప్పేసి అని సులకంగా మాట్లాడటం అయితే నాకు అసలుకి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. నేను అలాంటి వాళ్ళని అది కరెక్టు అని నేను అన్ను, అలాగని చెప్పేసి అని అది తప్పు అని కూడా నేను అన్ను. వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అలా మారుతూ ఉంటారు. అందుకని చెప్పేసి వదిలేసాను. నేను బాగా దండిచ్చేది ఏంటంటే దొంగతనం ఒకటి. అది నాకు నచ్చదు ఫ్రెండ్స్, దొంగతనం అనేది. ఎందుకంటే మనము ఎంతో కష్టపడి పెట్టుకున్న సొమ్ములైనా ఏమైనా అలా దొంగతనం చేస్తే ఎవరికైనా బాధేను. ఇంకోటి ఏంటంటే నేను చెప్తున్నాను, నేనే కాదు ఎవరైనా సరే, మేము దేవుళ్ళ పూజ చేస్తున్నాం కదా, మేము ఏది చేసినా జరిగిపోద్ది, మేము ఎలా ఉండా జరిగిపోద్ది, లేచి మేము ఉదయాన్నే దేవుడికి పూజ చేసుకుంటున్నాము, మాకేంటి, అన్నీ మాకు ఆ దేవుడే చూసుకుంటాడు, అన్నీ అదే చూసుకుంటుంది అంటే మనం చేసే ఏదో పనులు కూడా దేవుళ్ళ మీద నెట్టేస్తే దేవుళ్ళు చూస్తా ఊరుకోరు. ఎప్పుడైనా నేను ఒకటే చెప్తానండి, మీరు కష్టపడండి, మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, నిజాయితీగా ఉండండి. అవతలోళ్ళు సొమ్ము రావాలి, అవతలోళ్ళది లాక్కోవాలి, అవతలోళ్ళది తినాలి అని చెప్పేసి అని ఆలోచించేవాళ్ళు మైండ్ మార్చుకోండి. ఎందుకంటే ఈరోజు నువ్వు తినగలుగుతావు అంతే. ఈరోజు వాళ్ళది లాక్కొని ఎన్ని రోజులు తింటావు నువ్వు చెప్పు. ఒకవేళ నీ అదృష్టం బాగుండి నువ్వు తింటావు, నీది ఎల్లబుచ్చుకుంటావు, కానీ వాళ్ళ ఏడుపులు నీ బెడ్లో తగులుతాయి. అర్థమైందా? ఎవరు కూడా అలా చేయమాకండి. నిజంగా నేను చెప్తున్నాను కదా, ఒక తోడబుట్టిన వాళ్ళైనా సరే, పరాయి వాళ్ళైనా సరే, వాళ్ళు మనకి నవ్వుతా ఇవ్వాలి. ఏదైనా హ్యాపీగా ఇస్తే అది మనకి బాగుంటుంది. ఏడుస్తా వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటే
పైన భగవంతుడు అనేవాడు చూస్తానే ఉంటాడండి. అసలుకి అది కరెక్ట్ కాదు. నేనైతే అదే నమ్ముతానండి. ఇంకా ఇదేం లేదు. ఇదనమాట. అయితే నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే నాకు ఒక అమ్మాయికి నాకు వాదనయిందనమాట. మనీ దగ్గరే. వాదనైతే నేను ఆ అమ్మాయిని గట్టిగా అడిగాననమాట. అది వీడియో గూడా పెడదామనుకున్నాను గానీ, కాకపోతే ఏందంటే ఎందుకులే అని చెప్పేసని పెట్టలేదు. వాళ్ళు అన్నారు గదా అని చెప్పేసని నేను తొందరపడి వీడియోలో పెట్టలేను గదా! ఎవరికైనా ఒక టైం ఇవ్వాలి గదా! అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే, వాళ్ళ లవర్‌కి నా నంబర్ ఇచ్చిందండి. వాళ్ళ లవర్‌కి నా నంబర్ ఇచ్చి ఆ అమ్మాయి ఏం చెప్పిందో పాపం పుణ్యం మనకైతే తెలీదు. నాకు ఆ పర్సన్ చెప్పటం ఏంటంటే, ఊరక నన్ను బెదిరియమని అలా చెప్పిందని చెప్పాడు. నేను ఆ అమ్మాయికి ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏవండీ నిజంగా చెప్పనా? నిజంగా మనస్ఫూర్తిగా అంటే పెళ్ళైనోళ్ళైనా, పెళ్లి కానోళ్ళైనా, ఆడోళ్ళైనా, మగోళ్ళైనా మనసులో ఒక బొమ్మ అనేది ఒకసారి ముద్రేసుకుంటే అది ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలంటే అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. పాపం ఆ పిచ్చి మొహం దానికి తెలీదేమోనండి. అదేం చేసిందంటే నా నంబర్ ఇచ్చింది. వాడేదో పెద్ద నన్ను పీకుతాడని చెప్పేసని. వాడి మాటలు, వాడి కథలు చేస్తే వాడు పీకేదేం లేదండి. ఇంకా దాని మీద సాడీలు చెప్పి వాడు నాకు సైడ్ కొట్టాలని చెప్పి చూస్తున్నాడు. నాకప్పుడు అనిపిచ్చింది. అది నమ్మి ఏవండీ అది డబ్బులన్నీ తీసుకొని అంటే మా దగ్గర తీసుకొని వాడికి పెట్టిందనమాట. వాడికి ఎంత పెట్టిందనేది ఇచ్చినోళ్ళం మాకు తెలుసు. తీసుకున్నది దానికి తెలుసు. ఆహ్, వాడు తీసుకున్నోడికి వాడికి తెలుసనమాట. అయితే అది డబ్బులు మేము ఒత్తిడి చేస్తంటే అంటే అది అమ్ముకొని ఇప్పుడు బేరం ఉందండి. బేరం చేసుకొని తీసుకున్న అక్కడ కడితే హ్యాపీగా మంచిదే. అదేం చేస్తుందో తెలుసా? మా దగ్గర తీసుకెళ్ళిన డబ్బులు వాడికే పెడుతుంది. బేరం చేసుకున్న డబ్బులు వాడికే పెడుతుంది. ఆహ్, కా సంచులు సంచులు కాయలియటం అట్టా చేస్తుంది. ఇంకా లాభం ఎక్కడి నుంచి వస్తది? నీకు మహా అయితే నువ్వు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడితే రూ. 1000 వస్తాయేమో. ఆ రూ. 1000లో సరే లాభం 500 ఏసుకో. 500 పోయినా 500 లాభం. ఆ 500లో నువ్వు వాడికి ఒక సంచి కాయలిచ్చి పంపిస్తే నీకెక్కడ వస్తది లాభం? రాదు. అసలకేందో నాకు అర్థం కాదండి. ఈ ఆడోళ్ళ మెంటాలిటీ కొంతమందేందంటే కష్టపడతారండి. అసలకి ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు. ఆ కష్టపడే వాళ్ళేమో పాపం ఆహ్, బిడ్డలకి అంత ముద్ద, లేతే భర్తకి అంత ముద్ద పెట్టుకొని వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకుంటారు. ఇలాంటి ముండలేందోనండి అనకూడదు గానీ, ఇది ఇస్తారు, ఇది ఇస్తారు. ఇక వాడి దగ్గర ఈళ్ళేం తీసుకుంటారో నాకర్థం కావట్లేదు. అంటే నాకంత కోపమొస్తుందనమాట. వస్తే ఇంకా నేను తిట్టాలా? ఏం చేయాలో నాకర్థం గావట్లేదు. అదేమో వాడికి నా నంబర్ ఇచ్చి నన్నేదో పీకమని చెప్తే, వాడేం చేస్తున్నాడో తెలుసా? నాకు సైట్ కొడతా, నాకేదేదో చెప్తున్నాడు. అసలు నేను ఆహ్, అలాంటోళ్ళని నేను అసలు అంటే నా సూపు గూడా అలాంటోళ్ళ మీద పడనీయను నేను. ఎందుకంటే, అలాంటి బేవర్స నా కొడుకులు నాకెంతో మంది తగులుతుంటారండి. నేను డ్యూటీకి పోయిన కాడ తగులుతుంటారు. జర్నీ చేసే కాడ తగులుతుంటారు. అసలకి నిజంగా నిజాయితీ మగోడైతే ఆడదాని దగ్గర డబ్బులు తీసుకోడండి. దానికింకా ఆప్తయితే ఆదుకుంటాడు. వాడు ఎంత ఎదవైతేనో ఆడదాని దగ్గర డబ్బులు తీసుకొని వాడు జలసాలు పెట్టుకుంటా, ఇప్పుడదేదో అంటే ఈ అమ్మాయి ఇచ్చింది ఏదో నేను నా దగ్గర ఏదో కట్ల కట్టలున్నాయని చెప్పేసని, వాడికేదో నేనేదో పీకి పెట్టాలని చెప్పేసని, ఒరేయ్ బాబు! ఇదిగో ఇదంతా నరిసిపోయింది. రంగేసి మెయింటైన్ చేస్తున్నా అంతే. అలాంటియన్నీ చూసి చూసి మొత్తం నరిసిపోయింది. అసలు నీకు మైండ్ ఉందో లేదో నాకర్థం గావట్లేదు. హ్మ్. వాడితో మాట్లాడిన వాయిసు నేను పెడదామనుకున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఏందంటే వాడికి ఒక అవకాశం ఇద్దామని నేను చెప్పాననమాట. "నీ వాయిస్ ఆల్రెడీ రికార్డింగ్ చేశానమ్మా. నువ్వెవరు ఏంటనేది నేను నిదానంగా స్టేషన్ దగ్గరికెళ్ళి సార్‌కి జెప్పి నీది మొత్తం తీపిచ్చేస్తానమ్మా ఎస్ఐ గారికి జెప్పేసి భయపడాల్సిందేం లేదు. తీపిచ్చేసి ఆ రికార్డింగు, నీ బతుకంతా నువ్వు దీంతో సంబంధం పెట్టుకున్నది, ఏ ఇది నన్నేదో బెదిరియమని నీకు నంబర్ ఇచ్చింది. ఈ మొత్తం తీసుకెళ్ళి నీ పెళ్ళాం ముందు పెడతాను. తర్వాత నువ్వేం పిక్కుంటావో పిక్కమ్మా" అని చెప్పా. ఇంకెంతకంటే ఏం చెప్పాలి నేను? చెబితే లాస్ట్ కొడవల్లా కాళ్ళ బేరానికొచ్చాడు. మా పెళ్ళానికి తెలిస్తే నన్ను కొట్టేస్తదండి, సంపేస్తదండి. అది మామూలుది కాదండి, మంచిది కాదండి. ఒరేయ్ బేవర్సవ్వోడా! పెళ్ళానికి భయపడేవాడికి నీకెందుకరే పైమండ చెప్పు. ఆ!
ఆ! అదే ఎక్కువనుకుంటే, ఈ అందగాడి కంట ఎగబడతారంట జనం. అసలకి ఎంతమంది ఎగబడితే నాకెందుకురా? నాకెందుకు చెప్తున్నావురా? బేవర్స్ అవ్వడా నువ్వు? చెప్పు. ఇంత బేవర్స్ అవ్వడువేందిరా బాబు నువ్వు? అరేయ్! ఇంకొద్దులే నాకు బూతులొచ్చేస్తన్నయి. గుడికెళ్ళొచ్చానని చెప్పేసని చాలా కంట్రోల్ చేసుకుంటున్నాననమాట. నాకు నచ్చనిదేందంటే చెప్పేదా ఫ్రెండ్స్ అసలు, మగవాళ్ళు ఆడదాని దగ్గర డబ్బులు తీసుకున్నారంటేనే అంటే ఎవరు తీసుకోకుండా ఉంటారనేది కాదు. అవసరానికి తీసుకున్న ఆడదానికి మళ్ళీ ఇచ్చేటట్టుగా ఉండాలి. అంతేగాని నేను తీసుకోవటం తప్పంటలేదు. కానీ దాన్ని దువ్వి, దాన్ని వాడుకొని, దాన్ని దువ్వి నువ్వు డబ్బులు తీసుకొని మళ్ళీ షో మెయింటైన్ చేస్తా, మళ్ళీ వేరే అది అబ్బో! చెప్పుకుంటే కథలు చాలా ఉండయి. అయన్నీ చూసి, చూసి, చూసి ఇప్పటాంచి కాదు ఫీల్డ్ వర్క్ నాది జర్నీలు. 2005 కాడ్నించి నేనన్నీ చూసి, 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 చూసి తలంతా బొప్పి కట్టిపోయింది. ఫ్రెండ్స్ వాడి గురించి మళ్ళీ రేపు చెప్తాను నేను. సరేనా? ఓకే. బాయ్. మొన్నటిది ఫ్రెండ్స్ అంటే కలెక్షన్‌కెళ్ళే రోజు తీశాననమాట. వేరే ఊరైతే కలెక్షన్‌కి వెళ్తున్నాము. అక్కడ తీసాను. అదిగో వెళ్ళాను కలెక్షన్‌కి. అక్క దగ్గర కూర్చున్నా. కూర్చొని అన్నీ వసూలు చేస్తూ ఉన్నారనమాట. తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉన్నారు. అక్కడ పోతే అక్క దగ్గరే కూర్చుంటాను నేను. అక్క దగ్గర కూర్చొని జాంకాయ ఇచ్చిందనమాట అక్క. ఆ జాంకాయ ఇస్తే కూర్చొని తిందాంలే అని చెప్పేసి అని అనుకుంటున్నా. అంతలోకి మా వారైతే వచ్చారు. ఇక కలెక్షన్లన్నీ చేసుకోవాలి కదా. చేసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసాం. ఆ వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ నేను. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా వాళ్ళ ఇల్లు. అంటే పక్కన మొక్కలు అవన్నీ ఉండేవి అనమాట. జాంకాయల చెట్టు అవన్నీ ఉండేవి అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. వెనకటి రోజుల్లో అలా మంచాలు వేసుకొని వరండాలు అలా కూర్చునేవాళ్ళం. నాకు ఆ రోజులన్నీ గుర్తుకొచ్చినాయి. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చింగరకొండ తిరణాల ఫ్రెండ్స్ మా ఊర్లో ఈరోజు. అందుకని చెప్పేసని ఆ తిరణాలకైతే వెళ్ళాము. చూస్తున్నారు కదా. అంటే దేవుడు ఊరేగింపుకు వస్తున్నాడని చెప్పేసి అందరూ తాళ్ళు పట్టుకొని, అంటే ఆయన రథం తాడు పట్టుకొని నుంచొని ఉండారనమాట లాగాలని. మేమైతే పోలేదులండి, నేనైతే పట్టుకోలేదు. అది చూసారా గంట ఒకటి తీసుకెళ్తున్నారే, అక్కడ అందరూ ఆడోళ్ళు అందరూ డోళ్ళు కట్టుకొని నడుముకి ఆడపిల్లలు చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. అందరూ దేవుడి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. చాలా గొప్ప దేవుడు ఆంజనేయ స్వామి అనమాట. మా దగ్గర తిరణాలంటే చింగరకొండ బాగా చేస్తారు. సంవత్సరానికి అలా చేస్తూనే ఉంటారు. చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మేము అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే నిద్రకొండలేము అదొకటి. మళ్ళీ పొద్దుపోతే తాగుబోతుళ్ళు అయితే ఖచ్చితంగా డ్రింక్ చేసిన వాళ్ళు ఎక్కువ అవుతారు. అందుకని చెప్పేసి మా వారు ఏంటంటే ఊరికి అలా 7 గంటలకు తీసుకెళ్ళి మళ్ళీ 8కి 8:30కి లేదా 9కల్లా మళ్ళీ వెనక్కి తిరుగుతామన్నమాట. అంటే ఒక గంటే అక్కడ ఉండేది. ఏమన్నా కావాల్సి ఉంటే తీసుకోవటం, లేకపోతే లేదు, అంతేను. నేను ఎక్కడికి పోయినా ఫ్రెండ్స్ నాకైతే నిజంగా వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అనమాట. మీకు చూపిస్తా చూడండి. డబ్బులు అడిగింది ఇచ్చాను నేను. అంటే అందరికి అలా ఇచ్చుకుంటా వస్తున్నాననమాట. నేను చిల్లర మార్చుకొని వెళ్ళాను ఫ్రెండ్స్. ఒక 200కో ఏమో. అడిగిన వాళ్ళందరికీ రూ. 20 ఇచ్చుకుంటా వచ్చాను. ఎవరు అనుకుంటున్నారా? నాకు ఇష్టమైన వాళ్ళు అని చెప్పాను కదా, శివయ్యతో సమానం ఫ్రెండ్స్ వాళ్ళు. ఏమంటారు వాళ్ళని, వాళ్ళని అలా అంటే అలా అనొచ్చో లేదో నాకు అలా అనటం ఇష్టం లేదు. కానీ నేనైతే సగభాగం శివయ్య అని చెప్పేసి అంటానన్నమాట. అదిగో ఆ అక్క చాలా మంచి అక్క. ఇచ్చాను అమౌంట్. అదిగో ఇద్దరనమాట. నాకు చాలా బాగా నచ్చారు. అసలుకి ఎంత బాగా నచ్చారంటే అంత బాగా నచ్చారనమాట. నాకు చాలా నచ్చారు. మీకు ఒకటి చెప్పనా ఫ్రెండ్స్, నాకు వీళ్ళు ఫోన్లు కూడా చేసి మాట్లాడుతుంటారు వీళ్ళలో కొంతమంది. ఐ లవ్ యూ అక్క.